కదా. ఆజ్ఞ అతిక్రమించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, నేను ఇదే క్లాస్లో ఉన్నాను అని నాకు అర్థమైనప్పుడు కదా, ఇదే పరిస్థితిలో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఒకవేళ నాకు అర్థమైనప్పుడు, చేయాల్సిన పని ఆ క్లాస్లో నుంచి బయటికి రావాలి కదా, ఆ స్కూల్లో నుంచి బయటికి రావాలి. ఒకవేళ సంఘం బాగాలే, నీ ఆత్మీయ స్థితిని బలపరిచే సంఘం బాగాలేదా, బోధకుడు బాగాలేదా, సంఘాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు? నా ఆత్మీయతకు సంబంధించిన విషయం ఇది, నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. పర్వాలే, ఎవరినో చూసి సంఘానికి వెళ్ళాల్సిన అవసరంలా, ఎవరినో ఏ బోధకున్నో చూసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఏంటది? నువ్వు నిత్యము యుగయుగలు దేవునితో పాటు ఉండాలనుకుంటున్నావా, యుగయుగంలో నరకంలో ఉండాలనుకుంటున్నావా? నాకు సంబంధించిన విషయం, నీకు సంబంధించినంత విషయం ఇది. నేను ఆత్మీయంగా బలపడే స్థాయిలో, లేకపోతే నా ఆత్మీయతను నేను ప్రతి రోజు లేకపోతే ప్రతి వారం ప్రతి నెల దేవుని వాక్యం నన్ను బలపరచలేకపోతుంది అని అంటే అక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది కదా. నేను ఎదగలేకపోతున్నాను అని అంటే, పిల్లవాడు ఎదగలేకపోతున్నాడు సంవత్సరాలు అయినప్పుడు అని అంటే ఏం చేస్తాం? డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటాం, ఏదో లోపం ఉంది అని అర్థం. అదే సంవత్సరాలు ఒకే చోట ఉండిపోయాము, అది ఆ సంఘము లేకపోతే ఆ బోధకుడు, ఆ విశ్వాసము, ఆ బోధ నాకు నచ్చట్లేదు, లేకపోతే నాకు నా ఆత్మీయతను బలపరచట్లేదు అని అనుకున్నప్పుడు ఉండాల్సిన అవసరంలా, ఆ బోధకుని దగ్గర ఉండాల్సిన అవసరంలా, ఆ సంఘంలో ఉండాల్సిన అవసరంలా. ఎందుకు? నాకు సంబంధించినంతవరకు ఇది, నా విశ్వాసానికి సంబంధించిన, నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. యథార్థంగా ఎవరంతకు వారు ఆలోచన చేయకపోతే మనం ఏదో మిస్ అవుతాం, నిత్యత్వాన్ని మిస్ అవుతాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం, ఎవరంతకు వారము.